హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ తెలుగు బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ బిట్ ఏంటంటే, ఇల్లు అంటే ఇలా ఉండాలి. ఏ అందమైన భవనం, బి అంతస్తుల భవనం, సి ప్రేమానురాగాలు, డి ఇవేవి కాదు. అయితే ఈ టోటల్ ప్రశ్న అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందింది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే చదవడం రాయడం, అంటే ఆప్షన్ 4 చదవడం రాయడం అనే విద్యా ప్రమాణానికి చెందింది. తర్వాత కల్పన గొప్ప నాయకురాలు, మంచి నటి అనేది ఏంటి అంటే ఆప్షన్ 3 సంయుక్త వాక్యం అన్నమాట. ఈ వాక్యం అనేది సంయుక్త వాక్యం. తర్వాత వంగ తోట నుండు వరి మల్లలో నుండు, జొన్న చేపల నుండు తలపై నుండును, తలుపు మూల నుండును తలపై నుండును. ఇది ఏంటి అంటే ఇది ఏ విధమైన పద్యం అని అడిగారు. అయితే అదేంటంటే ఆప్షన్ 2 పొడుపు కథ అన్నమాట. ఈ పద్యం అనేది పొడుపు కథకు సంబంధించింది. తర్వాత ఆగమన సంధిని గుర్తించండి అని అడిగారు. అది ఏంటంటే ఆప్షన్ 1 పాడి ఆవు. పాడి ఆవు అనేది ఆగమన సంధికి చెందిన వర్డ్ అన్నమాట. తర్వాత విశ్వామిత్ర చరిత్ర, రామేశ్వర మహత్యం కావ్యాలను రచించింది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏనుగు లక్ష్మణ కవి అన్నమాట. తర్వాత ఇక్కడ మేమంతా క్షేమం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే మధురాంతకం రాజారాం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత విద్యార్థి, ఇది ఏ సమాసం? విద్యార్థి అనే వర్డ్ అనేది ఏ సమాసానికి చెందింది అని అడిగారు. అది ద్వితీయ తత్పురుష సమాసం, అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత విద్యార్థి పదాన్ని విడదీస్తే, విద్యార్థి అనే పదాన్ని విడదీస్తే వచ్చేది ఏంటి అని అడిగారు. ఆప్షన్ 3 విద్య ప్లస్ అద్ది అని వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత అశ్వమేధ యాగం దగ్గరకు వచ్చిన ముంగీస ధర్మరాజుకి ఎవరి కథను చెప్పింది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే సక్తుప్రస్తుడి కథ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత సక్రు పాత్ర ఏ పాఠంలో కనిపిస్తుంది అని అడిగారు. అది పల్లె చిత్రాలు అనే పాఠంలో కనిపిస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత మేలిమి ముత్యాలు పాఠం చదవడం వల్ల ఏ విలువలు మనకు కలుగుతాయి అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 నైతిక విలువలు. తర్వాత మాణిక్యాంబ ఆలయం ఎక్కడ ఉంది అని అడిగారు. ఇది ద్రాక్షారామంలో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత కైకేయి అనేది ఏ గణం అని అడిగారు. అది తాగణానికి చెందింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత శృతులు అంటే అర్థం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 4 వేదాలు అన్నమాట. శృతులు అంటే వేదాలు. తర్వాత సంతోషాన్ని కలిగించేవాడు అని వ్యుత్పత్తి కలిగిన పదం ఏది అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే నందనుడు. నందనుడు అంటే సంతోషాన్ని కలిగించేవాడు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత గోపి భీముడిలా బలవంతుడు, ఈ వాక్యంలోని అలంకారంలో బలవంతుడు అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ ఏంటంటే సూచన ధర్మం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత అవధానం అనే జాతీయానికి అర్థం ఏంటి అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే ఏకాగ్రత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత నామవాచకం మీద క్రియలు చేరిన పాదాలను ఏమంటారు అని అడిగారు. దీని ఆన్సర్ ఏంటంటే శబ్ద వల్లభం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద తపాలా వ్యవస్థ ఉన్న దేశం ఏది అని అడిగారు. అంటే పోస్టల్ వ్యవస్థ. ఆప్షన్ 1 భారతదేశం అనేది కరెక్ట్. తర్వాత స్వాగతం అనేది ఏ సంధి? స్వాగతం అనే వర్డ్ ఏ సంధికి చెందింది అని అడిగారు. అది యనాదేశ సంధికి చెందింది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ తెలుగు కంటెంట్కి సంబంధించిన కొన్ని బిట్స్. థ్యాంక్ యూ.